చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? 151 సీట్ల నుంచి వైసీపీ 10 సీట్లకి దిగజారిపోయింది. నాకెందుకు ఇలా జరగాలి? నాకి ముక్కు కింద మూసీ నదిలా రౌండ్ గా ఉంది. దాన్ని మూసుకుని ఉంటే ఏ గొడవ ఉండదు. మొత్తం ఇచ్చిన మిగతా వాళ్ళు ఇచ్చిన సఫాలజిస్ట్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఒకటి ఎత్తు, ఆరా మస్తాన్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ మరో ఎత్తు. ఈడీ పరీక్షలో ఫెయిల్ అవటం ఖాయం. నేను వస్తానండి. ఆరా మస్తాన్ గురించి మాట్లాడుకుంటే మనము ఆరా మస్తాన్ మా దగ్గర కోటాను కోట్ల రూపాయలు దొబ్బినాడు. అది వాస్తవం, అది నగ్న సత్యం, అందరికి తెలిసిందే. నిన్ను మోసం చేస్తున్నాడు, ఆ విషయం నీకు తెలియట్లేదు. ఆరా మస్తాన్ అని చెప్పి నిన్నటిదాకా కనపడినాడు. ఈ రోజు మధ్యాహ్నం 12:30 నుంచి మస్తాన్ ఆరా అనేటువంటి ప్రోగ్రాం పెట్టి ఈడ అన్నాడని ఆరాధించారు. ఈ ఏరియాలో నాకు సేఫ్టీ లేదురా, నేను మా పుట్టింటి పారిపోతా. ఇంకొక లగడపాటు అయిపోయారండి మన ఆరా మస్తాన్ గారు. ఇంకా ఎవరు నమ్మరండి ఆయన్ని, ఏం చెప్పినా గానీ. నమ్మకమే జీవితం, మళ్ళీ చెప్పు. నమ్మకమే జీవితం, మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పరా? నమ్మకమే జీవితం. అది తీసుకోండి. ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు సాఫీగా ఉంటే ఏమైతుంది? యాక్సిడెంట్ జరగవా? స్పీడ్ గా పోయి కారు గుద్దుకోరా, లేదంటే బైకు గుద్దుకొని ప్రాణాలు పోతాయని గుంతలు అట్లే పెట్టారు సార్. ఓహో, చూసుకొని ఆలోచన చేసుకొని యాడ గుంతున్నది యాడ నోయి ఉన్నదని ముందుకు చూసుకొని పోతారని చెప్పి మా అన్న ఆలోచన విధానంతో ఈ విధంగా చచ్చే ప్రెస్ మీట్ పెట్టారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతమందికి ఇన్ని చేశాను, ఏంటి నా పరిస్థితి, మోసపోయాను, చెప్పుకోలేను నేను. ఏందన్నా నువ్వేడుస్తున్నావేందన్నా? నేను ఏడటం లేదురా, కడుపులోంచి బాధ తెరలుగా తనుకుని కళ్ళల్లోంచి నీళ్ళ కారుతున్నాయి. మీ బిడ్డకు మీరీకంటే ఎవరిచ్చారు సారంగా? ఇప్పుడు మీ బిడ్డ అంటాడు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమన్నాడు భయ్యా? ఉండేటువంటి ప్రజానికం మళ్ళీ ఈడొకడు ఎవరో గంట అరగంట నీ బతుకు అయిపోయింది. ప్లాట్ఫారం బతుకన్నమాట. రోజా నువ్వు మాట్లాడిన మాటలకి సరైన శాస్త్రి జరిగింది. దాని నోరు ఎప్పుడైనా చూసావా? బౌర్ కప్పల ఎంత ఉంటది. ఇప్పటంలో ఎవరయ్యా కంటెస్ట్ చేసే క్యాండిడేట్ అంటే తన ముద్దుల కొడుకు పిల్ల పిత్రేగాడు. ఎన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో ఆ స్టోను. షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడే వాళ్ళు మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు. మీరు జగనన్నను ఏం ఓడిస్తారు? జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఇప్పుడు ఏనుస్వామి కథ ఏంటంటే, ఈయన ఇంతకు ముందుగా ఇదే చెప్పినప్పుడు ఈయన పొట్టనేలు ఈయన చూసుకోలేడు వంగి. కష్టం బాబు గారు, కనపట్టలేదు. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. అదేమన్నా 16 years బాలిక అనుకున్నావా? 60 years లేలాంటి బండి. చెయ్యని తప్పుకు జైలుకి కూడా వెళ్ళాడు. ఇటు చంద్రబాబు నాయుడు, అటు కాంగ్రెస్ బీజేపీ ఆడిన నాటకంలో. పైగా ఇతను ఎంత నాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.